వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం ఆగస్టు మాసానికి సంబంధించి అంతర్జాతీయ అంశాలను చూద్దాం. ముందుగా ఆగస్టు మాసం ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ నెల రోజుల పాటు భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్ష హోదాలో భారతదేశం ఎందుకు అంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం జూన్ మాసంలో ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించి ఎన్నిక కావడం జరిగింది. భారతదేశం అందులో ఎన్నిక కావడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి? 5. మరియు తాత్కాలిక సభ్య దేశాల విషయానికి వస్తే 10 ఉంటాయి. ఈ 10 దేశాల కూటమిలో భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. ఈ 10 దేశాలు ప్లస్ 5 దేశాలు మొత్తం 15 దేశాలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా భద్రతా మండలి ఉంటుంది కదా, దానికి అధ్యక్ష హోదాలో రిపిటేషన్ ఏదైతే ఉంటుందో ఒక సర్కిల్ ఆధారంగా ఒక దేశం తర్వాత ఒక దేశం అధ్యక్ష హోదాలో విధులు నిర్వర్తిస్తుంది. అలా ఆగస్టు మాసం 2021 ఆగస్టు మాసము మరియు 2022 డిసెంబర్ మాసంలో ఈ 2 నెలల పాటు భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో విధులను నిర్వర్తించబోతోంది. సో భారతదేశం యొక్క ఉద్దేశం అజెండా ఏంటంటే సముద్ర ప్రాంత రక్షణ. అంటే ఏంటంటే భారతదేశం మన అందరికీ తెలుసు, ఇండియా పెనిన్సులా ద్వీపకల్పం. సో భారతదేశానికి 3 వైపులో కూడా సముద్ర జల మార్గాలు ఉన్నాయి. సో అలాంటివి ఏవైతే ఉంటే సముద్ర ప్రాంతం పైన పర్యవేక్షణ వేయడానికి సముద్ర ప్రాంత రక్షణ, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అనే అంశాలపై కీలక చర్చలకు భారతదేశం అధ్యక్షత నేతృత్వం వహించబోతోంది. అండ్ రానున్న 2022 డిసెంబర్ మాసంలో కూడా భారతదేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో భద్రతా మండలికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు పర్సన్ ఆధారంగా. అదేంటంటే ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే టిఎస్ తిరుమూర్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో G20 కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్. G20 కల్చరల్ మినిస్టర్స్, కల్చర్ అంటే ఏంటి? సంస్కృతి. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో మన తెలుగువారు జి కిషన్ రెడ్డి గారు. సో అలా కల్చర్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా. G20 కూటమిలో భారతదేశం కూడా సభ్య దేశం. సో ఈ G20 కూటమి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశంలోని ఆధ్వర్యంలో కల్చరల్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఇటలీ దేశం ఆధ్వర్యంలో రోమ్ సిటీలో వర్చువల్గా జరిగింది. అంటే ఇటలీ అధ్యక్షతన జరిగిన G20 కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ అని గుర్తుంచుకోండి. జూలై 29th జూలై 30th 2 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు? జి కిషన్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓ సభ్య దేశాల ఆధ్వర్యంలో 6వ విడత వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం వార్తలించింది. 6th ఎడిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్. ఎస్సీఓ 6th అగ్రికల్చర్ మినిస్టర్స్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 6th ఎడిషన్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్కి ఆధ్వర్యం అంటే ఏ దేశం అధ్యక్షతన జరిగింది అంటే తజకిస్తాన్ రాజధాని దుషాంబే వేదికగా జరిగింది. అంటే తజకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన 6th ఎడిషన్ మీటింగ్ ఎస్సీఓ దేశాల మీటింగ్ అని గుర్తుంచుకోండి. భారతదేశం తరపున నరేంద్ర సింగ్ తోమర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంద్రా అనే పదం INDRA, ఇంద్రా అనే పదం IND అంటే ఇండియా, RA అంటే రష్యా. ఇంద్ర సంయుక్త నావికాదళ విన్యాసాలు, ఇంద్ర సంయుక్త మిలిటరీ విన్యాసాలు అనగానే ఇండియా, రష్యా. సో ఈ మిలిటరీ విన్యాసాలు ఈ సంవత్సరం 12వ విడత వార్తలు నిలిచాయి. ఎక్కడ జరిగాయి అంటే వోల్గా నదికి పశ్చిమ తీరంలో వోల్గా గ్రేడ్ అనే నగరంలో ముగియడం జరిగింది. ఏ తేదీల మధ్య అంటే ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ మధ్య. ఇంద్ర నావల్ ఎక్సర్సైజ్, ఇంద్ర మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఒక్కొక్క దేశం తరపున అంటే భారత్ తరపున మరియు రష్యా తరపున ఒక్కో దేశం తరపున కనీసం 250 మంది సిబ్బంది ఈ ఎక్సర్సైజెస్ ఈ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అజెండా ఏంటంటే ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పరస్పర విశ్వాసం అంటే 2 దేశాలు కూడా పరస్పర విశ్వాసంతో పనిచేయాలి. అండ్ సామర్థ్యాలు కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి ఇరు దేశాలు కూడా సహకరించుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇండోనేషియా దేశాల మధ్య సంయుక్త నావికాదళ విన్యాసం వార్తలించింది. ఇండియా ఇండోనేషియా కార్పాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే
కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 36th ఎడిషన్. భారతదేశ చరిత్రలో, ఇండోనేషియా చరిత్రలో ఎన్నవది 36th ఎడిషన్ కార్పెట్. ఇండియా ఇండోనేషియా. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఏదైనా సంయుక్త నావికాదళ విన్యాసం వార్తలు నిలుస్తుంది అంటే అందులో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఇండియా తరపున ఏ నావెల్ షిప్, ఏ ఇండియన్ నావెల్ షిప్ పార్టిసిపేట్ చేస్తుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది, దాని యొక్క పేరేంటి, ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. అలా 36th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా కార్పెట్లో భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావెల్ షిప్ పేరేంటి అంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఐఎన్ఎస్ సరయు. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నావెల్ షిప్ సరయు. సో ఇండోనేషియా తరపున ఏ నావెల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇండియాకి సంబంధించి మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ KRI బంగ్ టోమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో హైతీ. ఇటీవల ఆగస్టు మాసంలో హైతీ తరచూ వార్తలు నిలుస్తుంది. 3 కారణాలు గుర్తుంచుకోండి. హైతీ వార్తలు నిలవడానికి 3 కారణాలు. ఫస్ట్ వచ్చేసి హైతీలో తీవ్ర భూకంపం, రెక్టర్ స్కేల్ పైన 7.2 తీవ్రతతో కూడిన ఒక తీవ్ర భూకంపం చాలా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలుగజేసి వార్తలు నిలిచింది హైతీ దేశం. అండ్ రెండవ అంశం హైతీకి సంబంధించి ఇటీవల హైతీ దేశాధ్యక్షులు, హైతీ ప్రెసిడెంట్ తన స్వగృహంలో అధికారిక నివాసంలో హత్యకు గురి కావడం జరిగింది. ఇటీవల హత్యకు గురి కాబడిన హైతీ దేశాధ్యక్షుని పేరేంటి అంటారు? జొవెనల్ మాయ్సే హైతీ దేశానికి అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన స్వగృహంలో అధికారిక నివాసంలో గుర్తు తెలియని దుండగులు దేశాధ్యక్షుని చంపివేయడం జరిగింది, హత్యకు గురి కావడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి హైతీ దేశం ఎందుకు వార్తలు నిలుస్తుంది అంటే తీవ్ర పేదరికం హైతీ దేశాన్ని కలకలం రేపుతోంది. పేదరికం బారిన పడి చాలామంది కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. అలా హైతీ దేశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ జపాన్కి సంబంధించి ఒక ఐలాండ్, ఒక వాల్కానిక్ ఐలాండ్ అండ్ ఒక వాల్కెనో, ఒక అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. దాని పేరేంటంటే ఫుకుటోకు ఒకనోబా. ఇటీవల వార్తలు నిలిచిన ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా వాల్కానిక్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటారు? జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. జపాన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో టోక్యో సిటీ ఉంటుంది కదా, టోక్యోకి 1200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మన వాల్కెనో ఏంటంటే ఫుకుటోకు ఒకనాబో. అది ఇటీవల బద్దలవడం జరిగింది. సముద్ర గర్భంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా సముద్రం పైన ఒక ఐలాండ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అలా కొత్త ఐలాండ్, వాల్కెనిక్ ఐలాండే ఫుకుటోకు ఒకనోబా. ఇది ఏ ద్వీపానికి సమీపంలో అంటే ఈవో జిమా ఐలాండ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటే మనకు జపాన్ అని గుర్తుంచుకోండి. ఈ కొత్తగా ఏర్పడిన ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్, వాల్కెనిక్ ఐలాండ్ యొక్క ఏరియా విస్తీర్ణం ఎంత అంటే ఆల్మోస్ట్ 1 స్క్వేర్ కిలోమీటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి AK-103 మన రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీ అవసరాల కోసం AK-103 రైఫిల్స్ని భారతదేశం రష్యా నుండి కొనుగోలు చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. AK-103 అనగానే రష్యా గుర్తుకు రావాలి. సో భారతదేశంలో మెగా ఇన్ఫాంట్రీ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా, మెగా ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? ఇన్ఫాంట్రీ అనే పదం దేనికి అర్థాన్ని ఇస్తుంది అంటే ఆయుధాలు అన్నట్టు. సో ఇన్ఫాంట్రీ మోడర్నైజేషన్ అంటే ఆయుధాలని నవీకరణ, ఆధునీకరణ చేయడం. మెగా ఇన్ఫాంట్రీ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా భారత ఆర్మీ అవసరాల కోసం 7,70,000 AK-103 రైఫిల్స్ కోసము ఇండియా రష్యాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 1,00,000 AK-103 రైఫిల్స్ని ఇండియాకు నేరుగా రష్యా ఎగుమతి చేయడం జరుగుతుంది, మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మిగతా రైఫిల్స్ ఏవైతే ఉంటాయో AK-103 రైఫిల్స్ని మనం ఇండియాలోనే తయారు చేయడం జరుగుతుంది. దీనికి రష్యా సహకారం అందించబోతుంది. AK-103 ఈ ఆయుధాల కోసం ఇండియా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తుంచుకోండి. అండ్ జైర్ అల్ బహర్ లేదా రోర్ ఆఫ్ ద సీ. రోర్ అంటే గర్జన, సీ అంటే సముద్రం, సముద్ర గర్జన పేరు లేదా జైర్ అల్ బహర్ పేరిట ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసింది అంటారు? ఇక్కడ ఇండియన్ నావీ, ఇండియా, ఖతార్ అని గుర్తుంచుకోండి. ఇండియన్ నావీ, ఖతార్ నావీ చేసిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే పర్షియన్ గల్ఫ్ వద్ద ముగియడం జరిగింది. ఇందులో ఇండియా నుండి పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటంటే INS ట్రికాండ్. INS అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్
ట్రికాండ్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పోలాండ్. ఇటీవల పోలాండ్ దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. చారిత్రాత్మక పురాతన అవశేషాలు బయటపడుతున్నాయి. గడిచిన 6 నెలల కింద పోలాండ్ దేశంలో తవ్వకాలు, ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాల్లో ఒక ప్రెగ్నెంట్ మమ్మీ అవశేషాలు బయటపడ్డాయి. ఆగస్టు మాసంలో పోలాండ్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధం నాటి భారీ సమాధులు బయటపడ్డాయి. సామూహిక సమాధులు అంటే ఏంటంటే మనందరికీ తెలుసు 2వ ప్రపంచ యుద్ధం ఏ కాలంలో జరిగింది? 1939లో ప్రారంభమై 1945 వరకు ముగియడం జరిగింది. అలా 2వ ప్రపంచ యుద్ధం నాటికి సంబంధించి టన్నుల కొద్దీ మానవ అవశేషాలు అంటే మానవ ఎముకలు, మానవ అవశేషాలను ఆర్కియాలజిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల చోజినిస్ అనే పట్టణం ఇటీవల వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంది అంటారు? పోలాండ్. చోజినిస్ అనే పట్టణ శివారులో కనుగొనడం జరిగింది. కొన్ని వేల టన్నులంట, అంటే మానవ అవశేషాలు, ఎముకలు. అంటే దీన్ని ఏమని భావిస్తున్నారు ఆర్కియాలజిస్టులు అంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో సామూహికంగా మరణశిక్షలను అమలు చేసి వీరందరినీ కూడా అక్కడ సమాధి చేయడం జరిగింది. ఆ సమాధులన్నీ కూడా, ఆ మానవ అవశేషాలన్నీ కూడా ఇప్పుడు బయటపడడం జరుగుతుంది. ఎవరు సమాధి చేశారంటే జర్మనీ పరిపాలకుడు, మనకు హిట్లర్ ఉన్నారు కదా, అడాల్ఫ్ హిట్లర్. సో అడాల్ఫ్ హిట్లర్కి సంబంధించి నాజీ ఆర్మీ ఊచకోత కోసిందట అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో. ఆ చనిపోయిన ఏవైతే శవాలు ఉంటాయో వాటన్నిటిని కూడా సమాధి చేయడం జరిగింది. అవన్నీ టన్నుల కొద్ది శవాలు, అవశేషాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అండ్ మలబార్ 2021 నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. మలబార్ నావికా దళ విన్యాసాలు అనగానే మనకు ఒక పదం గుర్తుకు రావాలి, క్వాడ్. QUAD. క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ కూటమిలోని దేశాలేంటి? ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ క్వాడ్ గ్రూప్ దేశాలు కలిసి జరుపుకునే సంయుక్త నావికాదళ విన్యాసాల పేరే మలబార్ 2021. ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన INS పేరు ఏంటి అంటే INS శివాలిక్ అండ్ INS కద్మత్. మరి ఎక్కడ జరిగాయి ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్? ఈ 4 దేశాలు ఎక్కడ సంయుక్త విన్యాసం చేశాయంటే గ్వామ్ అనే ఒక ఐలాండ్, GUAM. గ్వామ్ ఐలాండ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంటుంది, ఏ దేశానికి సంబంధించింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆగస్టు 26వ తేదీన ప్రారంభమైన మలబార్ నావల్ ఎక్సర్సైజెస్. అండ్ ఒక ఒప్పందం వార్త నిలిచింది ఫైనాన్స్కి సంబంధించి. NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించింది. అండ్ మష్రెక్ అనే ఒక బ్యాంక్. మష్రెక్ అనే బ్యాంక్ ఎక్కడ పనిచేస్తుంది అంటే దుబాయ్. సో దుబాయ్లో UPI సేవలు. UPI అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మనం ఆన్లైన్లో డబ్బులు పంపిస్తాం కదా, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు భీమ్ అని స్కానింగ్ చేస్తాం, UPI కోడ్ స్కానింగ్ చేస్తాం. సో అలా UPI ఆధారంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం NPCI, భారతదేశంలో ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన సంస్థ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ దుబాయ్ బేస్డ్ ఒక బ్యాంక్ మష్రెక్ సంస్థ, మష్రెక్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దుబాయ్లో ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి సహకారం ఇస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. NPCI హెడ్ క్వార్టర్ ముంబై. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాండ్ సూపర్ యాచ్ వార్తలు నిలిచింది. యాచ్ అంటే ఒక నివాసం, ఒక ఇంటి లాంటి నిర్మాణం. యాచ్ అనే పదాన్ని ఎక్కువగా మనం ఓడలకు లేదా షిప్లకు ఇస్తాం, క్రూజ్లకు ఇస్తాం. అలాంటిది మొట్టమొదటి ల్యాండ్ సూపర్ యాచ్ అంటున్నాను. అది ఎక్కడ అంటే మనకు $2 మిలియన్ లగ్జరీ మోటార్ హోమ్, అంటే ఒక బస్సులో ఇల్లు లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ యాచ్ని ఎవరు తయారు చేశారంటే, మొట్టమొదటి ల్యాండ్ సూపర్ యాచ్ని ఎవరు తయారు చేశారంటే జర్మనీకి సంబంధించిన ఒక దిగ్గజ కార్లను తయారు చేసే సంస్థ. ఆ సంస్థ పేరు డెంబెల్ మోటార్ హోమ్స్. డెంబెల్ మోటార్ హోమ్స్ వారు తయారు చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాండ్ సూపర్ యాచ్. సో ఇందులో ఒక లెదర్ సోఫా ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, అండ్ చైర్స్, కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి, మైక్రోవేవ్, డిష్ వాష్, 60 గ్యాలన్స్ రిఫ్రిజిరేటర్, హోమ్ థియేటర్. సో అలా టోటల్గా ఇల్లు లాంటి నిర్మాణంతో కూడిన ల్యాండ్ సూపర్ యాచ్ అని గుర్తుంచుకోండి. సోలార్ ప్యానెల్ ఆధారంగా దీనికి కావలసిన విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అని గుర్తుంచుకోండి, ఎందుకంటే సోలార్ విద్యుత్.
అండ్ ఆపరేషన్ దేవి శక్తి చాలా ఇంపార్టెంట్, టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఆపరేషన్ దేవి శక్తి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని చూడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న దాడులు కానివ్వండి, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం కూడా తాలిబన్ల చేతిలోకి వెళ్ళడం జరిగింది. తాలిబన్లు పరిపాలిస్తున్నారు. అలాంటి తాలిబన్ల నుండి తప్పుకోవడానికి ప్రతి దేశం వారు కూడా, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఉన్నారు కదా, వారందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్ పేరే ఆపరేషన్ దేవీ శక్తి అని గుర్తుంచుకోండి, టు ద పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఒక ఇండెక్స్, ఒక సూచి వార్త నిలిచింది 2021 సంవత్సరానికి సంబంధించి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగానికి సంబంధించిన ఒక సూచి 2021 సంబంధించి. ఈ సూచిని విడుదల చేసే సంస్థ, ఎప్పుడైనా ఏదైనా సూచి వార్తలు నిలుస్తుందంటే ఏ సంస్థ ఆ సూచిని విడుదల చేస్తుంది అండ్ ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ లిస్ట్లో నిలిచిన దేశాలంటే ఇవి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే కష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ. కష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అంటే చికాగో, USA. సో ఇందులో ఈ ఇండెక్స్లో టాప్ 3లో నిలిచిన దేశాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి చైనా అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం పైన ఆధారపడిన దేశం. చైనా టాప్లో నిలిచింది. సెకండ్ వచ్చేసి భారత్, థర్డ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ 47 దేశాలను ఆధ్వర్యంలో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు, ఆల్మోస్ట్ 26 అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ వాటర్ వీక్ వార్తలు నిలిచింది. వరల్డ్ వాటర్ వీక్ అంటే ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు, నీటికి సంబంధించిన వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు మాసం 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎవరి ఆధ్వర్యంలో అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ 1991 సంవత్సరం నుండి వరల్డ్ వాటర్ వీక్ పేరిట నీటి సంరక్షణ పైన ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటిది ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, బిల్డింగ్ రెసిలియన్స్ ఫాస్టర్ అనేది వరల్డ్ వాటర్ వీక్కి సంబంధించిన థీమ్. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ వార్తలు నిలిచింది. అబ్జర్వేషన్ వీల్ అంటే ఏం లేదండి, మనం జాయింట్ వీల్ అంటాం కదా, రంగుల రాట్నం ఎగ్జిబిషన్ అప్పుడు మనం ఎక్కుతూ ఉంటాం కదా, సో అది అబ్జర్వేషన్ వీల్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ ఇటీవల ఏ దేశంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. UAE అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిస్తేనే UAE. అందులో మనకు లండన్ కంటే అత్యంత పెద్దదైన ఒక అబ్జర్వేషన్ వీల్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది UAE ప్రభుత్వం. దాని పేరు ఏంటంటే ఐన్ దుబాయ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్. ఎందుకు ఎత్తైన అంటున్నాను అంటే దీని యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 250 మీటర్స్ హైట్ ఉంటుంది, 250 మీటర్ల హైట్. ఒకసారి చుట్టూ తిరగడానికి ఈ రంగుల రత్నం ఈ అబ్జర్వేషన్ వీల్లో తిరగడానికి ఆల్మోస్ట్ 38 మినిట్స్ టైం పడుతుంది. ఒకసారి ఒక రౌండ్లో దాదాపు 1400 మందిని ఎక్కించవచ్చు. పర్యాటక రంగానికి చేతునివ్వడం జరుగుతుంది. 58 క్యాప్సూల్స్ అంటే 58 క్యాబిన్స్ ఉంటాయి అన్నట్టు. సో స్కై డైనింగ్, సెలబ్రేషన్ ప్యాకేజ్ అండ్ ఈవెంట్స్, ఏదైనా బర్త్డే పార్టీస్ కానివ్వండి, అకేషన్స్ కూడా ఈ క్యాబిన్లో మనం నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ దుబాయ్, మనకు UAE అని గుర్తుంచుకోండి. అండ్ సో ఫతా-1 అనే ఒక క్షిపణి వార్తలు నిలిచింది. ఫతా-1 అనే క్షిపణిని ఇటీవల విజయవంతంగా పరిశీలించిన దేశం ఏది అంటే పాకిస్తాన్. దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్నైనా కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఫతా-1 అనగానే పాకిస్తాన్. మరి పాకిస్తాన్ గురించి కూడా క్షిపణి ప్రయోగాలు మనం నేర్చుకోవాలంటే కొన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఎప్పటికైనా ఇండియానే, మన దాయాది దేశం కాబట్టి రక్షణపరమైన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ CC కెమెరా
సో సీసీటీవీలు ఏవైతే ఉంటాయో సీసీ కెమెరాల్లో ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ ప్లేస్లో నిలిచి వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ ప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ సీసీ కెమెరాస్ అని గుర్తుంచుకోండి, సీసీటీవీ సర్విలియన్స్. సో ఫోర్బ్స్ ఇండియా వారు ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఫోర్బ్స్ ఇండియా. సో ఒక స్క్వేర్ మైల్ ఏదైతే ఉంటుందో ఒక చదరపు మైలు విస్తీర్ణంలో అత్యధిక సీసీ కెమెరాలు అనే సంఖ్య ఆధారంగా ప్రపంచంలోనే ఢిల్లీలో ఎక్కువ కెమెరాలు ఉన్నాయి. అంటే ఒక స్క్వేర్ మైల్ని ఆధారంగా తీసుకుంటే ఒక స్క్వేర్ మైల్కి అత్యధికంగా ఢిల్లీలో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఏదైతే ఉంటుందో ఒక స్క్వేర్ మైల్ ఢిల్లీలో 1826 కెమెరాలు ఉండడం జరిగింది. ఢిల్లీ మొత్తం కూడా అరౌండ్ 2.8 lakh సీసీ కెమెరాలు పనిచేయడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో లండన్ ఉండడం జరిగింది. లండన్ ఒక స్క్వేర్ మైల్లో ఎన్ని సీసీ కెమెరాలు అంటే యావరేజ్గా 1138. మన దేశంలో ఢిల్లీ తర్వాత సీసీ కెమెరాల విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన ప్రాంతాలు ఏంటంటే ఒకటి చెన్నై, ఢిల్లీ తర్వాత చెన్నై ఒక స్క్వేర్ మైల్లో ఎన్ని కెమెరాలు 609. అండ్ తర్వాత వచ్చేసి ముంబై 157. అండ్ మనీ లాండరింగ్ కేసులకి సంబంధించి వివాదాలను సత్వర పరిష్కారం కోసము ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యుఏఈ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎక్కడ అంటే దుబాయ్లో ప్రత్యేక న్యాయస్థానం మనీ లాండరింగ్కి సంబంధించి ఏర్పడే వార్తలు ఇచ్చింది. యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటరింగ్ ద ఫైనాన్సింగ్ ఆఫ్ ద టెర్రరిజం సంస్థలకు ఫైనాన్సింగ్ ఇవ్వడంలో పరిష్కారం వెతకడం, అంటే ఎవరైనా తీవ్రవాద సంస్థలను కట్టడి చేయడానికి. అండ్ కజిండ్ 21 అనే ఒక ఎడిషన్ వార్తలు ఇచ్చింది, 5th ఎడిషన్. కజిండ్ అనగానే కజకిస్తాన్, ఇండియా. కజ్ అంటే కజకిస్తాన్, ఐఎన్డి అంటే ఇండియా. సో జాయింట్ ట్రైనింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సంయుక్త విన్యాసం లేదా మిలిటరీ శిక్షణ అని గుర్తుంచుకోండి. కజిండ్ 21 ఏ దేశాలకు సంబంధించింది? ఇండియా, కజకిస్తాన్. సో ఐషా బీబీ అనే ప్రాంతం కజకిస్తాన్లో ఈ కజిండ్ 21 ముగియడం జరిగింది. అండ్ శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభ పరిస్థితులు వార్తలు నిలిచాయి. శ్రీలంకలో ఆహార సంక్షోభం, దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. శ్రీలంక అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు? గోటబాయ రాజపక్సే గారు. శ్రీలంక దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా తీవ్ర సంక్షోభ పరిస్థితులు, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎట్ ద సేమ్ టైం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏవైతే ఉంటాయో అడుగంటిపోయాయి. సో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏవైతే ఉంటాయో 2 ఏళ్ల కిందట శ్రీలంక దేశంలో $7.5 బిలియన్ ఉండేవి. అవి ప్రస్తుతం $2.8 బిలియన్ చేరుకోవడం జరిగింది. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేదా ఫారెక్స్ అంటే ఏంటంటే మనం వీటిని ఉపయోగించుకొని దిగుమతులు మన అవసరాలు తీర్చుకుంటాం, అంటే విదేశీ మార్కెట్లో మనం చెల్లించే డబ్బులు అన్నట్టు. సో అలా విదేశీ మారక ద్రవ్యం నిధులు అడుగంటిపోవడం మరియు దిగుమతుల సమస్య ఏర్పడడం, ఆహార సంక్షోభము మరియు కరోనా తీవ్ర పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకలో దేశం మొత్తం కూడా ఫుడ్ ఎమర్జెన్సీని విధించారు దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే గారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఆన్లైన్ వీడియో గేమ్ల పైన చైనా కఠిన నిబంధనలను విధిస్తూ వార్తలు ఇచ్చింది. ఆన్లైన్ వీడియో గేమ్ల పైన చైనా కఠిన నిబంధనలు అంటున్నాను. వారాంతాల్లో మరియు సెలవు రోజుల్లో కేవలం గంట మాత్రమే ఆడటానికి వీలు కల్పిస్తోంది చైనా ప్రభుత్వం పిల్లల విషయంలో. అది కూడా మనకి నైట్ 8 o'clock నుండి 9 o'clock వీకెండ్స్ లేదా సెలవు రోజుల్లో. గేమింగ్ కంపెనీలు అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. గేమింగ్ కంపెనీలు ఈ టైంలో మాత్రమే ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన సౌకర్యాన్ని కల్పించాలి. అంతకుముందు రోజు 1.5 గంటన్నర, సెలవు రోజుల్లో 3 గంటలు అనుమతి ఉండేది చైనా పిల్లలు ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి. సో దీనికి సంబంధించి చైనా ఇచ్చిన గైడ్లైన్స్ వార్తలు ఇచ్చింది. అండ్ ఇండియా, అల్జీరియా సంయుక్త నావికా దళ విన్యాసాలు ఆగస్టు మాసంలో వార్తలు ఇచ్చాయి. ఇండియా, అల్జీరియా ఎక్కడ అంటే అల్జీరియా కోస్ట్. అల్జీరియా దేశం ఏ ఖండంలో ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. నార్థన్ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం అల్జీరియా. అల్జీరియాకి కోస్ట్ ఉంటుంది, సముద్ర ప్రాంతం ఉంటుంది. ఆ కోస్ట్ వద్ద ఇండియా, అల్జీరియా దేశాలు సంయుక్త నావికాదళ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. అందులో భారతదేశం తరపున ఐఎన్ఎస్ తబర్, ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అల్జీరియా నుండి ఏఎన్ఎస్ ఎజాగర్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి భారత్ ఎన్నికై వార్తలు నిలిచింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అంటే ఎక్కడ అంటే అది బెర్న్ కేంద్రంగా పనిచేస్తుంది. స్విట్జర్లాండ్లోని బెర్న్లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఉంటుంది. అందులో భారతదేశం 2 డిపార్ట్మెంట్స్కి ఎన్నిక కావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ వచ్చేసి పోస్టల్ అప్లికేషన్స్ కౌన్సిల్కి భారత్ ఎన్నిక కావడం జరిగింది. అండ్ బ్రిక్స్
అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ ఆగస్టు మాసంలో వార్తలు నిలిచింది. బ్రిక్స్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? 5 దేశాల కూటమి, ప్రపంచంలో పెద్ద దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాల యొక్క బలం ఎలా అంటే ప్రపంచ జనాభాలో 41% ఈ 5 దేశాల్లో నివసిస్తున్నారు. అండ్ ప్రపంచ జీడిపిలో 24% బిలాంగ్స్ టు బ్రిక్స్ కూటమి. అండ్ ప్రపంచ వాణిజ్యంలో ట్రేడ్లో 16% బ్రిక్స్ దేశాలకి సంబంధించింది. సో అలాంటిది అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్. కాబట్టి భారతదేశంలో కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అగ్రికల్చర్ మినిస్టర్గా నరేంద్ర సింగ్ తోమర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వ్యవసాయం రంగం పైన చర్చ జరిగింది. సో ఈ థీమ్ ఏంటంటే, ఈ మీటింగ్కి సంబంధించిన థీమ్ ఏంటంటే బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ స్ట్రెంథనింగ్ అగ్రో బయోడైవర్సిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి G20 విమెన్ ఎంపవర్మెంట్ వార్తలు నిలిచింది. G20 ఎంపవర్ పేరిట ఒక ప్రత్యేక సదస్సును నిర్వహించింది ఇటలీ ఆధ్వర్యంలో. భారతదేశం తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారంటే విమెన్ రిలేటెడ్ మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రస్తుతం ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? స్మృతి ఇరానీ గారు G20 విమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటలీ ఆతిథ్యంలో జరిగింది. సో ఎంపవర్ పేరిట. అండ్ సో కిలాఉయా అనే ఒక అగ్నిపర్వతం ఆగస్టు మాసంలో బద్దలై వార్తలు ఇచ్చింది. కిలాఉయా అగ్నిపర్వతం ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటారు? కిలాఉయా అనే ఒక అగ్నిపర్వతం హవాయి ఐలాండ్స్లో ఉంది, అమెరికా దేశం ఆధ్వర్యంలో. సో 1952లో దాదాపు 34 సార్లు బద్దలైన కిలాఉయా మరొకసారి ప్రమాద గంటికలను మోగిస్తోంది. అండ్ ఇండియా, జర్మనీ యాంటీ పైరసీ నావెల్ విన్యాసాలు గల్ఫ్ ఆఫ్ అడెన్ వద్ద ముగిసి వార్తలు ఇచ్చాయి. గల్ఫ్ ఆఫ్ అడెన్ వద్ద ఇండియా, జర్మనీ యాంటీ పైరసీ నావెల్ విన్యాసాలు. ఈ 2 దేశాల మధ్య 2006 సంవత్సరంలో ఒక ఒప్పందం జరిగింది. ఇండియా, జర్మనీ యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో భాగంగా 2008 సంవత్సరం నుండి నావీ విన్యాసాలు 2 దేశాలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం గల్ఫ్ ఆఫ్ అడెన్ వద్ద ముగియడం జరిగింది. భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన నావెల్ షిప్ ఏంటి? INS ట్రికాండ్. అండ్ సో ఒక ఇండెక్స్ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సంబంధించి వార్తలు ఇచ్చింది. ఆ ఇండెక్స్ పేరు ఏంటంటే ద క్లైమేట్ క్రైసిస్ ఈజ్ ఏ చైల్డ్ రైట్స్ క్రైసిస్ ఇంట్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 26వ స్థానం. ఈ ఇండెక్స్లో ముఖ్యంగా భారతదేశం 26వ స్థానం కదా. ఈ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేసిందంటే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థతో కలిసి ఈ ఇండెక్స్ని విడుదల చేసింది. ఇందులో మన పక్క దేశం పాకిస్తాన్ 14th ప్లేస్లో, బంగ్లాదేశ్ 15th ప్లేస్లో, ఆఫ్ఘనిస్తాన్ 25వ ప్లేస్, భారతదేశం 26వ స్థానంలో ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ చాడ్, నైజీరియా అనేవి టాప్ ప్లేస్లో నిలిచాయి. ఈ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో నిలిస్తే అంత మంచి మ్యాటర్ కాదు. ఏంటంటే టాప్ ప్లేస్లో ఉన్న దేశాలపైన ఎక్కువగా చిన్నపిల్లలపైన వాతావరణ మార్పుల ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. సో క్యూబా వార్తలు నిలిచింది. క్రిప్టో కరెన్సీని ఆమోదించిన ఒక దేశంగా క్యూబా క్రిప్టో కరెన్సీని అధికారికంగా ఆమోదించింది. అండ్ షేర్డ్ డెస్టినీ 2021 పేరిట 4 దేశాలు జరిపిన సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ఆ 4 దేశాలు ఏంటంటే చైనా, మంగోలియా, థాయిలాండ్ అండ్ పాకిస్తాన్. మిలిటరీ అండ్ నావల్ ఎక్సర్సైజ్. ఇదేంటంటే పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్. సెప్టెంబర్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహణ చేస్తామని చెప్పేసి చైనా చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. సో ఇవి మనకు ఆగస్టు మాసానికి సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏవైతే ఉంటాయో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుపుకొని నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.